నమస్కారం ఫ్రెండ్స్. ప్రైమ్ నైన్కు స్వాగతం. సరిగ్గా 2012వ సంవత్సరం ఓ 13 ఏళ్ల చిన్న కుర్రాడు విపరీతమైన సిగ్గు, భయం, చుట్టుపక్కల మనుషులతో మాట్లాడాలన్నా, కనీసం పలకరించాలన్నా కూడా వణికిపోయేవాడు. చివరికి ఆ భయం కొద్ది మనుషులతో మాట్లాడడం మానేసి ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్న కెమెరాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ ఆ రోజు ఆ అబ్బాయి తీసుకున్న ఆ ఒక్క చిన్న నిర్ణయం భవిష్యత్తులో తనను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నంబర్ 1 అతిపెద్ద యూట్యూబర్గా మారుస్తుందని ఆ క్షణంలో అసలు ఊహించలేదు. అవును, ఈరోజు ప్రపంచ డిజిటల్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న మిస్టర్ బీస్ట్ అలియాస్ జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్సన్ రియల్ లైఫ్ స్టోరీ. 1998 మే 7న అమెరికాలో జన్మించిన ఈ జిమ్మీ బాల్యం మనకు కనిపించేంత కలర్ఫుల్గా అసలు ఏమీ సాగలేదు. తల్లిదండ్రులు యుఎస్ మిలిటరీలో పనిచేసేవారు, కానీ ఇంట్లో మాత్రం నిరంతరం గొడవలే. చివరికి 2007లో వారు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుండి ఒక ఒంటరి తల్లి ఎన్నో కష్టాలు పడుతూ నరకం చూస్తూ ఈ పిల్లాడిని పెంచి పెద్ద చేసింది ఆమె. మరి అంతటి ఒంటరితనం నుండి, ఆ భయం నుండి అసలు ఈ జిమ్మీ ప్రపంచం మెచ్చేటువంటి మిస్టర్ బీస్ట్గా ఎలా మారాడు? ఆ అద్భుతమైన సక్సెస్ జర్నీని ఇప్పుడు చూద్దాం. చిన్నప్పటి నుంచే జిమ్మీకి ఏదైనా ఒక విషయంపై అసలు విపరీతమైన పిచ్చిని పెంచుకునే మనస్తత్వం ఉండేది. దేన్నైనా ఒకసారి ఇష్టపడితే అందులోనే పూర్తిగా మునిగిపోయేవాడు. 10 ఏళ్ల వయసులో బేస్బాల్ ఆటపై అమితమైన ఆసక్తి కలిగిన ఇంట్రావర్ట్ కావడంతో మైదానంలో ముఖం దాచుకోవడానికి పెద్ద క్యాప్ ధరిస్తూ కూడా ఇతరులతో కలవడానికి ఎంతో ఇబ్బంది పడేవాడు. ఇక స్నేహితులు లేకపోవడం, తల్లి కూడా ఉద్యోగంలో బిజీగా ఉండడంతో ఇంట్లో ఒంటరిగా గడపడానికి ఓ కొత్త మార్గం వెతుకుతున్న క్రమంలో యూట్యూబ్పై అతని కన్నుపడింది. దాంతో అందులో మైన్ క్రాఫ్ట్, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్ ఆడే గేమర్స్ను చూస్తూ బేస్బాల్ లాగే యూట్యూబ్తో కూడా అతను పూర్తిగా ప్రేమలో పడిపోయాడు. ఆ సమయంలో జిమ్మీకి తనలాగే యూట్యూబ్పై పిచ్చున్నటువంటి క్రిస్ టైసన్ అనేటువంటి ఒక మంచి స్నేహితుడు దొరకడంతో ఆ ఇద్దరు కలిసినప్పుడల్లా గంటల తరబడి కేవలం యూట్యూబ్ గురించే మాట్లాడుకునేవారు. ఒకరోజు 12 ఏళ్ల జిమ్మీ తన ఫేవరెట్ యూట్యూబర్ ఉద్యోగం మానేసి మరి పూర్తి సమయం యూట్యూబ్కే కేటాయించడం గమనించి ఈ రంగంలో కూడా అద్భుతమైన కెరీర్ నిర్మించుకోవచ్చని బలంగా నమ్మి స్వయంగా ఒక ఛానల్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యాడు. గతంలో తను ఎక్స్బాస్లో అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు యాదృచ్ఛికంగా వచ్చినటువంటి మిస్టర్ బీస్ట్ 6000 అనేటువంటి యూజర్ నేమ్నే తన ఛానల్కు పెట్టి ఆ తర్వాత ఆ నెంబర్ను తీసేసి కేవలం మిస్టర్ బీస్ట్గా స్థిరపడ్డాడు. అలా మొదట్లో తన ముఖం చూపించకుండా గేమింగ్ వీడియోలు చేస్తూ ఆపై ఇతర ఫేమస్ యూట్యూబర్ల వ్యూహాలు, వారి ఆదాయంపై విశ్లేషణాత్మక వీడియోలు చేస్తూ తన డిజిటల్ ప్రయాణాన్ని కొనసాగించాడని చెప్పాలి. కెమెరా ముందు మాత్రం జిమ్మీ ఎంతో ధైర్యంగా తన నిజమైన ప్రతిభను చాలా సులువుగా ప్రదర్శించగలిగాడు. 15 ఏళ్ల వయసు వరకు అతని జీవితం మామూలుగానే సాగిన ఒకరోజు హఠాత్తుగా అతని బరువు వేగంగా తగ్గిపోతూ పొత్తికడుపులో భరించలేని నొప్పి మొదలైంది. తీరా డాక్టర్లను సంప్రదిస్తే అతనికి క్రోన్స్ అనే ప్రమాదకరమైన జీర్ణకోశ వ్యాధి ఉన్నట్లు తేలింది. ఆ జబ్బు అతన్ని శారీరకంగా ఎంతగానో బలహీనపరచడంతో తను ప్రాణంగా ప్రేమించే బేస్బాల్ ఆటను ఎప్పటికీ వదిలేయాల్సి వచ్చింది. ఆ తీవ్రమైనటువంటి బాధలో కూడా కుంగిపోకుండా మరింత పట్టుదలగా యూట్యూబ్ వీడియోలు చేయడంపైనే దృష్టి పెట్టాడు. అయితే కొడుకు రూమ్లో కంప్యూటర్ ముందు ఏం చేస్తున్నాడో తెలియని అతని తల్లి స్నేహితులతో మాట్లాడుతున్నాడు అని అనుకునేది. ఆ సమయంలో జిమ్మీ ఒక పాత విండోస్ ఫోన్తో కేవలం 480p క్వాలిటీతోనే తన వీడియోలను షూట్ చేసేవాడు. ఆ తర్వాత జిమ్మీ తన అన్నయ్య పాత ల్యాప్టాప్ సహాయంతో వీడియో ఎడిటింగ్ చేయడం నేర్చుకున్నాడు. మంచి కంటెంట్ చేయాలంటే ఇంకా మెరుగైన గ్యాడ్జెట్స్ అవసరమని గ్రహించి ఏకంగా 1 సంవత్సరం పాటు ప్రతి $1 ఆదా చేశాడు. అలా దాచుకున్న డబ్బుతో ఒక ల్యాప్టాప్, మైక్, లైటింగ్ పరికరాలు కొనుగోలు చేయడమే కాకుండా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఒక సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కూడా సంపాదించాడు. ఈ కొత్త పరికరాలతో అతను నేరుగా వీధుల్లోకి వచ్చి రియల్ లైఫ్ ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేయడం ప్రారంభించాడు. అయితే అప్పటికే అతను యూట్యూబ్లోకి వచ్చి 7 ఏళ్లు దాటిన ఎలాంటి విజయం దక్కలేదు. అయినా సరే నేనే ప్రపంచంలోనే నంబర్ 1 యూట్యూబర్ని అవుతాను, లేదా చనిపోయే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాననేటువంటి బలమైన సంకల్పంతో తనకున్న పిచ్చి అభిరుచితో పట్టుదలతో ముందుకు సాగాడు. అతనికి 17 ఏళ్ళు వచ్చినప్పుడు కాలేజీకి వెళ్లకుండా యూట్యూబ్లోనే పూర్తి స్థాయి వృత్తిగా ఎంచుకుంటానని తల్లికి చెప్పగా ఆమె ఒప్పుకోలేదు. ఇంట్లో ఉండాలంటే చదువుకోవాలని, లేదంటే ఇల్లు వదిలి వెళ్లాలని తెగేసి చెప్పింది. దాంతో జిమ్మీ కాలేజీకి వెళ్తున్నట్లు నటిస్తూ బయట ఎక్కడో కూర్చుని వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే 2015లో ప్లాస్టిక్ కత్తులతో టేబుల్ను కోయడం లాంటి వినూత్నమైన ప్రయోగాలు చేయగా ఆ పని చేయడం చాలా కష్టమైనప్పటికీ ఆ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలా కాలేజీ చేరిన మొదటి నెలలోనే అతని వీడియోలు క్లిక్ అవడంతో సొంతంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేంత ఆదాయం లభించింది.
నిజానికి సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల లాంటి గొప్ప వ్యక్తులు కూడా తమ జీవితాలు విజయం సాధించడానికి ఒకప్పుడు ఇల్లు వదిలి వెళ్లాల్సి రావడం గమనార్హం. ఒకరోజు అతను తన స్నేహితుడితో కలిసి నరుటో అనేటువంటి యానిమేషన్ సిరీస్ చూస్తున్నాడు. అందులో దాదాపు 700 ఎపిసోడ్లున్నాయి. ఆ సిరీస్ చూస్తూనే ఒక క్రేజీ వీడియో చేయాలని జిమ్మీ భావించాడు. కెమెరా ఆన్ చేసి 1 నుండి 1,00,000 వరకు అంకెలు లెక్కించడం ప్రారంభించాడు. ఆ లెక్కింపు పూర్తి కావడానికి అతనికి ఏకంగా 40 గంటల సమయం పట్టింది. ఆ వీడియోను అప్లోడ్ చేయగానే అద్భుతం జరిగింది. మొదటి 5 రోజుల్లోనే దానికి 5 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇక 400 కంటే ఎక్కువ వీడియోలు చేసిన తర్వాత అతనికి మొదటి వైరల్ విజయం దక్కింది. ఆ క్షణంలో అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. విజయం సాధించాలంటే నమ్మశక్యం కాని పనులు చేయాలని గ్రహించాడు. ఆ తర్వాత 2 లక్షల వరకు లెక్కించడం, మైక్రోవేవ్ లోపల మరో మైక్రోవేవ్ పెట్టడం లాంటి పనులు చేశాడు. ఆ ప్రయోగాల వల్ల 2017 నాటికి జిమ్మీ సబ్స్క్రైబర్లు 10 లక్షల నుండి అంటే 1 మిలియన్ మార్కును దాటారు. ఆ సమయంలోనే క్విడ్ అనేటువంటి కంపెనీ నుండి $5,000 విలువైన మొదటి బ్రాండ్ డీల్ ఆఫర్ వచ్చింది. అయితే జిమ్మీ ఆ సంస్థకు ఒక కండిషన్ పెట్టాడు. ఆ మొత్తాన్ని $10,000 పెంచి తనకిస్తే ఆ వీడియో ఖచ్చితంగా వైరల్ అయ్యేలా చేస్తానని మాట ఇచ్చాడు. దానికి వారు అంగీకరించడంతో ఆ డబ్బు తీసుకుని రోడ్డుపైకి వెళ్లిన జిమ్మీ అక్కడ కనిపించిన ఒక నిరుపేద హోమ్లెస్ వ్యక్తికి ఆ $10,000 పూర్తిగా దానం చేసేశాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి ముఖంలో కనిపించిన ఆనందాన్ని కెమెరాలో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయగా ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయింది. ఈ భారీ విజయాన్ని చూసి మరిన్ని బ్రాండ్లు అతనితో చేతులు కలపడానికి ముందుకొచ్చాయి. అలా వచ్చిన ప్రతి రూపాయిని జిమ్మీ తన దగ్గరే ఉంచుకోకుండా దానాలు చేయడం మొదలుపెట్టాడు. ఇక పిజ్జా డెలివరీ బాయ్స్ నుండి తోటి క్రియేటర్ల వరకు ఎంతో మందికి $1,000 ఉదారంగా పంచిపెడుతూ యూట్యూబ్ చరిత్రలోనే సరికొత్త ట్రెండ్కు తెరలేపాడు. చివరికి తను సంపాదించిన డబ్బుతో వాళ్ళ అమ్మగారి ఇంటి లోన్ పూర్తిగా తీర్చడానికి ఏకంగా $1,00,000 బహుమతిగా ఇచ్చాడు. నిజానికి వీడియోల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని మళ్ళీ తర్వాతి వీడియో కోసమే దానం చేయడం అతని బిజినెస్ స్ట్రాటజీ. ఇలా ఎవరికో ఒకరికి ఉచితంగా డబ్బులు పంచడం అనే సరికొత్త ఆలోచన జనాలను విపరీతంగా ఆకర్షించింది. పైగా సహాయం పొందిన ఆ పేదవారి ముఖాల్లోని ఆనందాన్ని చూసినప్పుడు చూసే ప్రేక్షకుల్లో కూడా ఒక తెలియని పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. దీనినే సైకాలజీలో వార్మ్ గ్లో ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఈ ఫీలింగ్ వల్లే అతని వీడియోలకు వ్యూస్ పెరిగి యాడ్స్ ద్వారా మరింత భారీగా ఆదాయం వచ్చేది. ఆ డబ్బుతో తర్వాతి వీడియోలను ఇంకా పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తూ ఒక అంతం లేనటువంటి చక్రాన్ని సృష్టించాడు. అలా 2018 కల్లా తన స్టంట్స్ స్థాయిని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళి కేవలం కార్డ్బోర్డ్ బాక్సులతో ఒక పెద్ద భవనాన్ని నిర్మించడం, ఊబర్ డ్రైవర్గా మారడం లాంటి ప్రయోగాలు చేశాడు. అంతేకాదు 24 గంటల పాటు నీటి అడుగున ఉండిపోవడం లాంటి సాహసాలు చేసిన మిస్టర్ బీస్ట్ ఆ తర్వాత ఛాలెంజెస్ అనేటువంటి సరికొత్త ట్రెండ్కు తెరలేపాడు. ఇందులో పాల్గొనేటువంటి వాళ్లకు టాస్క్లు ఇచ్చి గెలిచిన వాళ్లకు ఊహించని రేంజ్లో భారీ బహుమతులు ఇచ్చేవాడు. ఉదాహరణకు ల్యాంబోర్గినీ కారుపై చివరి వరకు కూడా చెయ్యి తీయకుండా ఉంచిన వాళ్ళకే ఆ కారును సొంతం చేసుకోవడం, టాస్క్ గెలిచిన వాళ్ళకి ఏకంగా ప్రైవేట్ జెట్ విమానాన్ని గిఫ్ట్గా ఇవ్వడం లాంటివి ప్రపంచాన్ని నోరెళ్లబెట్టేలా చేశాయి. ఈ వీడియోల్లో అతని స్నేహితులు చాండ్లర్, కార్ల్, నోలన్ కూడా తోడవడంతో వాళ్లకు ఫాలోయింగ్ పెరిగి రెగ్యులర్గా చూసే వ్యూవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇలా 2018 నాటికే 30 లక్షల అంటే 3 మిలియన్ల సబ్స్క్రైబర్లు వచ్చిన జిమ్మీ సంతృప్తి చెందలేదు. తన వీడియో థంబ్నెయిల్స్ ఇంకా అట్రాక్టివ్గా ఉండాలని భావించాడు. అందుకే అంతవరకు నార్మల్గా ఉన్న థంబ్నెయిల్ స్థానంలో జనాలు చూడగానే క్లిక్ చేసేలా హ్యూమన్ సైకాలజీ ఆధారంగా సరికొత్త వ్యూహాలను, బ్రైట్ కలర్స్ను, డిఫరెంట్ స్టైల్స్ను వాడడం మొదలుపెట్టాడు. దీనికోసం అతను నో క్లటర్ పద్ధతిని ఎంచుకున్నాడు. అంటే థంబ్నెయిల్లో ఎక్కువ విషయాలు పెట్టకుండా క్లీన్గా ఉంచడం వల్ల చూసేవారి దృష్టి నేరుగా మెయిన్ క్యారెక్టర్ పైనే పడేది. దాంతోపాటు స్మాల్ అండ్ బిగ్ స్ట్రాటజీని వాడుతూ ఒక ఎలిమెంట్ను చాలా చిన్నదిగా, ఇంకో దాన్ని చాలా పెద్దదిగా చూపేవాడు. ఉదాహరణకు ప్రపంచంలోని అతిపెద్ద లెగో టవర్ వీడియోలో థంబ్నెయిల్లో ఆ భారీ టవర్ ముందు తను చాలా చిన్నగా నిలబడ్డాడు. మామూలు మనిషి సైజులో పోల్చి ఆ టవర్ అంత పెద్దగా ఉండడం చూడగానే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయి వెంటనే క్లిక్ చేసేవారు. అలాగే కలర్ థియరీని వాడుతూ వీడియోలో వైట్ గోడలు ఉన్న థంబ్నెయిల్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ను బ్లాక్ కలర్లోకి మార్చి తను ఆరెంజ్ బట్టల్లో హైలైట్ అయ్యేలా ప్లాన్ చేయడంతో క్లిక్ త్రూ రేట్ విపరీతంగా పెరిగింది. అయితే కేవలం క్లిక్ చేస్తే సరిపోదు, వీడియోని చివరి వరకు చూసేలా చేయాలి అనేది కూడా అతనికి బాగా తెలుసు. ప్రజలు వీడియోను చివరి వరకు చూడకపోతే అది ఫ్లాప్ అవుతుందని గ్రహించిన మిస్టర్ బీస్ట్ ప్రేక్షకులు స్క్రీన్కు కట్టిపడేసేలా మినిట్ బై మినిట్ అనేటువంటి ఒక అద్భుతమైన వ్యూహాన్ని సిద్ధం చేశాడు. లీక్ అయిన డాక్యుమెంట్స్ ప్రకారం సాధారణంగా యూట్యూబ్లో 30 నుండి 50% మంది ప్రేక్షకులు
మొదటి నిమిషంలోనే వీడియోను చూడడం మానేస్తారు. అందుకే తన 13.5 నిమిషాల సగటు వీడియోలో థంబ్‌నెయిల్ లేదా టైటిల్ ఏ ప్రామిస్ అయితే చేశాడో ఆ ముఖ్యమైన అంశాన్ని వీడియో ప్రారంభమైన మొదటి 10 సెకన్లలోనే చూపిస్తూ వీక్షకుల్లో నమ్మకాన్ని, సంతృప్తిని కలిగించేవాడు. ఉదాహరణకు 1000 మందికి వినికిడి శక్తి తెప్పించే వీడియోలో మొదటి 10 సెకన్లలోనే ఒకరికి హియరింగ్ ఎయిడ్ మిషన్స్ అమర్చి చూపించడంతో ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యి వీడియోను ముందుకు చూసేవారు. ఇక ఆ తర్వాత 1 నుండి 3 నిమిషాల మధ్య క్రేజీ ప్రోగ్రెషన్ అనేటువంటి స్ట్రాటజీతో కథను చాలా వేగంగా నడిపించేవాడు. దీనివల్ల ప్రేక్షకులు ఆ స్టోరీలో పూర్తిగా లీనమైపోయి చివరికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో వీడియోను చివరి వరకు చూసేవారు. మిస్టర్ బీస్ట్ తన వీడియోలో ప్రేక్షకులను కట్టిపడేయడానికి ఒక అద్భుతమైన వ్యూహాన్ని కూడా ఫాలో అయ్యేవాడు. వీడియో ప్రారంభమైన 3వ నిమిషంలోనే ఎవరైనా బోర్ ఫీల్ అవుతుంటే వారిని అలర్ట్ చేయడానికి ఒక ఇంట్లోకి కారును గుద్దించడం లాంటి ఊహించని మలుపులను లేదా వింత సంఘటనలను స్క్రీన్ పైకి తెచ్చేవాడు. ఆ తర్వాత 3 నుంచి 6 నిమిషాల మధ్య ప్రేక్షకులతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరిచేలా కంటెంట్ను నడిపిస్తూ 6వ నిమిషంలో మరో క్రేజీ ట్విస్ట్ ఇచ్చేవాడు. చివరిగా విజేతలకు భారీ బహుమతులు అందిస్తూ ప్రేక్షకులకు సంతృప్తిని కలిగించి ఆ మరుక్షణమే వీడియోను ఒక్కసారిగా ముగించేవాడు. దీనివల్ల ప్రేక్షకుల దృష్టి ఎక్కడా పక్కకు పోయేది కాదు. ఈ పక్కా ప్లానింగ్ వల్లే 2019 నాటికి 20 మిలియన్ల సబ్స్క్రైబర్లు రాగా ఆ తర్వాత బీస్ట్ బిజినెస్లోకి అడుగుపెట్టి ఫీస్టబుల్స్ అనేటువంటి చాక్లెట్ బ్రాండ్ను, వ్యూ స్టార్ట్స్ అనేటువంటి యూట్యూబ్ అనలిటిక్స్ టూల్‌ను కూడా ప్రారంభించాడు. ఈ తిరుగులేని వ్యూహాలతోనే 2024 నాటికి ఏకంగా 300 మిలియన్ సబ్స్క్రైబర్ల మైలురాయిని దాటి ప్రపంచంలోనే నంబర్ 1 యూట్యూబర్‌గా నిలిచాడు. అలా అతను విజయ శిఖరాలపై ఉన్న సమయంలోనే ఒక పెద్ద వివాదం అతన్ని చుట్టుముట్టింది. 2024 మధ్యలో అతని మాజీ ఉద్యోగి డాసన్ ఫ్రెంచ్ మిస్టర్ బీస్ట్‌కు వ్యతిరేకంగా 2 షాకింగ్ వీడియోలు చేసి సంచలనం సృష్టించాడు. ఆ వీడియోలలో మిస్టర్ బీస్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడుతూ నకిలీ వీడియోలు చేస్తున్నాడని, అతను చేసే దాన ధర్మాలు, పోటీల్లో ఇచ్చే కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అంతా అబద్ధమని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ వీడియోలకు 1 కోటికి పైగా వ్యూస్ రావడంతో యూట్యూబ్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనివల్ల మిస్టర్ బీస్ట్ వీడియోలకు మిలియన్ల కొద్దీ డిస్లైక్స్ రావడం, పెద్ద పెద్ద బ్రాండ్స్ కోట్ల రూపాయల ఒప్పందాలను రద్దు చేసుకోవడం, సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా బాయ్కాట్ ట్రెండ్ నడవడంతో ఇక మిస్టర్ బీస్ట్ పని అయిపోయింది, అతని పతనం మొదలైందని అందరూ అనుకున్నారు. కానీ ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా అస్సలు పానిక్ అవ్వకుండా చాలా మెచ్యూర్డ్గా వ్యవహరించాడు. ఎలాంటి తొందరపాటు ప్రకటనలు చేయకుండా కొన్నాళ్ల పాటు పూర్తిగా మౌనంగా ఉండిపోయాడు. కొంతకాలం తర్వాత సాగి సీరియల్ అనేటువంటి ఛానల్ ఆ ఆరోపణలన్నీ అబద్ధమని నిరూపిస్తూ ఒక సుదీర్ఘ వీడియో చేసింది. అందులో చూపించిన ఆధారాల వల్ల మాజీ ఉద్యోగి ఆరోపణలు తప్పని తేలింది. ఆ తర్వాత మిస్టర్ బీస్ట్ స్వయంగా 2.5 గంటల పాడ్కాస్ట్లో పాల్గొని ప్రతి ప్రశ్నకు నిర్మోహమాటంగా సమాధానం ఇచ్చాడు. తన చారిటీ సంస్థ రిజిస్టర్డ్ నాన్ ప్రాఫిట్ కంపెనీ అని, దాని ఖాతాలన్నీ పబ్లిక్గా అందుబాటులో ఉన్నాయని నిరూపించాడు. దాంతో ఆరోపణలు చేసిన వ్యక్తి ఇంటర్నెట్ నుండి మాయమయ్యాడు. జిమ్మీ మళ్లీ ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకుని ఆ పెద్ద సంక్షోభం నుండి బయటపడ్డాడు. ప్రస్తుతం మిస్టర్ బీస్ట్ నెట్వర్త్ $1 బిలియన్ కంటే కూడా ఎక్కువ. అంటే అమెజాన్ ప్రైమ్తో $100 మిలియన్ భారీ షో కూడా చేస్తున్నాడు. సమాజంలో మాట్లాడడానికి భయపడిన ఒక సాధారణ బాలుడి అసాధారణ ప్రయాణం ఇది.